వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు దినవృత్తాంతాలు 1 గ్రంథం 17వ అధ్యాయం 12వ వచనం. అతడు నాకు ఒక మందిరమును కట్టించును, అతని సింహాసనమును నేను నిత్య స్థాపన చేసేదను. మరొకసారి దేవుని వాగ్దానాలు ఎంత నమ్మకమైనవో, అది జగత్ పునాది వేయబడక మునిపే యేసుక్రీస్తు ద్వారా సమస్తాన్ని నిర్మించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న అత్యున్నతమైన ప్రణాళికను గురించి ఈ వచనం మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. ఇందులో ప్రత్యేకంగా సొలొమోను రాజును గురించిన విషయాలు ప్రస్తావించబడతా వచ్చాయి. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యంలో నుండి 4 ప్రాముఖ్యమైన సత్యాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. నెంబర్ 1, ఇట్ ఈజ్ ఏ సెలక్షన్, ఎంపిక. అతడు నాకు ఒక మందిరమును కట్టించును. దేవుని మందిరాన్ని కట్టించడానికి దేవుడు సొలొమోన్ని ఎంపిక చేసుకున్నట్లుగా ఈ వచనం మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. దేవుని ఎంపిక జగత్ పునాది వేయబడక మునిపే ఉంది అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. సొలొమోను జన్మించక మునిపే సొలొమోను గురించి దేవుని సెలక్షను అతడు నా మందిరాన్ని కట్టును అని దావీదుకి వాగ్దానం చేసినట్లుగా దినవృత్తాంతాలు 1 గ్రంథం 22వ అధ్యాయం 9-10 వచనాల్లో మనకు కనిపిస్తూ ఉంది. నీకు పుట్టబో ఒక కుమారుడు సమాధానకర్తగా ఉండును, అందువలన అతనికి సొలొమోను అని పేరు పెట్టదు. 10వ చరణంలో అతడు నా నామమునకు ఒక మందిరము కట్టించును. సొలొమోను పుట్టక మునిపే మందిరమును సొలొమోను కట్టించాలి అన్న ఎలక్షను దేవునిదై ఉన్నది. దేవుడు మనల్ని ఒక ప్రత్యేకమైన పని కొరకు ఏర్పాటు చేసుకుంటున్నాడు అని ఈ వాక్యం మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ సర్వీస్, పరిచర్య. అతడు నాకు ఒక మందిరమును కట్టించును అన్న ఆ పాదంలోనే దేవుని ఎంపిక ఎంత ప్రాముఖ్యమైందో, ఆ ఎంపిక తగినట్లుగా పనిచేయటం, పరిచర్య చేయటం మానవ విధి అన్న సత్యాన్ని కూడా మనం గ్రహించాలి. అందుకే సొలొమోను ఆ నిర్ణయాన్ని, దేవుని ఎంపికను జ్ఞాపకం ఉంచుకొని దేవుని మందిరం కొరకు ఆయన రాజ్య ప్రారంభం నుంచి రాజ్యాన్ని ఏలటం ప్రారంభించిన దగ్గర నుండి ఆ పనిలో నిపుణుడై ఉన్నాడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. సొలొమోను లాగా మనం కూడా సత్క్రియలు చేయటానికి దేవుని చేత ఎంపిక చేయబడ్డాం. అందుకని మంచి క్రియలు దేవుని కొరకు చేసేవారంగా ఉంటున్నామా లేదా అన్నదాన్ని ఈ ఉదయకాల సమయంలో మనల్ని మనం చెక్ చేసుకోవాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ స్టెబిలిటీ, స్థిరత్వము. అతని సింహాసనమును నేను నిత్య స్థాపన చేసేదను. ఇందులో దేవుడిచ్చిన వాగ్దానము రాజకీయ భద్రతను గురించి తెలియజేస్తూ ఉంది. అతని సింహాసనము నిత్యము ఉంటుంది అన్న సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంది. ఇందులోనే యేసుక్రీస్తు ప్రభు యొక్క వాగ్దానం కూడా, ప్రవచనం కూడా తెలియజేయబడతా ఉంది. అది సొలొమోను తర్వాత తిరిగి ఆ సింహాసనం మీద సదాకాలము నిత్యము ఉండేది మన ప్రభువైన యేసుక్రీస్తే అన్న సత్యాన్ని కూడా ఈ వచనంలో నుండి మనం నేర్చుకోవచ్చు. ఫైనల్లీ చివరిది 4వది, ఇట్ ఈజ్ ఏ స్పిరిచువల్ లెగసీ, ఆధ్యాత్మిక వారసత్వమును గురించి కూడా ఈ వచనం మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. అతని సింహాసనమును నేను నిత్య స్థాపన చేసేదను. ఒకని వ్యక్తి యొక్క సింహాసనము కానీ, ఒకని పని కానీ స్థిరముగా నిత్యముగా ఉండాలి అనంటే మనం కానీ, మన తల్లిదండ్రులు కానీ ఆ వారసత్వాన్ని తర్వాత తరాల వారికి అందించేవారుగా ఉండాలి. ఉదాహరణకి దావీదు, సొలొమోను అంత గొప్ప వారసత్వాన్ని ఇతరులకు తర్వాత తరాలకి అందించారు కనుకనే ఇప్పటికీ సొలొమోను గురించి ధ్యానం చేసిన ప్రతిసారి మందిరము సొలొమోను మందిరము అని పిలువబడతా ఉంది. మనం మన పిల్లలకి వారసత్వంగా ఏమన్నా ఇవ్వగలుగుతున్నామా అన్నదాన్ని ఉదయకాల సమయంలో ప్రశ్నించుకోవాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడగు తండ్రి, మరొకసారి మీరు మా కోసం చేసే నిత్య ఏర్పాట్లను బట్టి మీరు మాకు అప్పగించిన పనిని నమ్మకంగా చేయటానికి మీరే సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.